స్పీహా టీవీ జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడో ఉందనే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌర మండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డకట్టిన స్థితిలో నీరు ఉంటుంది అనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్లు పలు సాక్ష్యాధారాలను సంపాదించింది. ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉంది అని నాసా వెల్లడించింది. మన సౌర వ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం HD 181327 మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని నాసా తెలిపింది. వెబ్ టెలిస్కోప్ పంపిన స్పెక్ట్రా డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుంది అని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొత్త డేటాను పంపించింది. ఆ తరువాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటి జాడలను వెతికి పట్టడం ఇదే తొలిసారి. కేవలం నీటిని మాత్రమే కాదు, మరీ ముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డకట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది. ఈ ధూళి వలయాలలోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్ ను మన సౌర వ్యవస్థలో శనిగ్రహ వలయాలలో క్యూపర్ బెల్ట్ లో చూసామని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ క్సీ చెప్పారు. చెన్ క్సీ మేరీల్యాండ్లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. సంబంధిత వివరాలు నేచర్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడు పోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము ధూళి వలయాలలో ప్రధాన ముడి సరుకు నీరే. ఒక రకంగా పట్టి ఉంచే నీరు సైతం ధూళి దుమ్ము గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాలలో తోకచుక్కలు, గ్రహ శకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది. తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్ర వ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుంది అని మరో రచయిత క్రిస్టిన్ చెన్ చెప్పారు. ఈ HD 181327 నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూర్యుడు కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.